నీలి గగనాన విహరించే, ఏ మేఘాలకు సందేశాలు అందజేస్తున్నాయో అనిపించే కొబ్బరి తోటల నడుమ నెలకొని ఉంది తుని. హౌరా చెన్నై రైలు తుని మీదుగానే పరుగులు తీస్తుంది. ఇక్కడికి ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన పట్టణాల నుండి రైలు సౌకర్యం ఉంది. తుని నుండి తలుపులమ్మ లోవ దాదాపు 5 కిలోమీటర్లు. పురి విప్పిన ప్రకృతి సౌందర్యం అడుగడుగునా పచ్చటి తివాచీలు పరచి ఆహ్వానం పలుకుతోంది. ఘాట్ రోడ్డు ప్రవేశ ద్వారంపై తలుపులమ్మ తల్లి చిరు నవ్వుతో దర్శన ప్రాప్తిరస్తు అని ఆశీర్వదిస్తుంది. తలుపులమ్మగా ప్రసిద్ధి చెందిన దేవత అసలు పేరు తలంపులమ్మ. మనసారా తలుచుకుంటే చాలు ముగ్గురమ్మల మూలపుటమ్మ కరిగిపోతుంది. అక్కున చేర్చుకొని తలంపులన్నీ నెరవేరుస్తుంది. ఆపదలు రాకుండా కాపాడుతుంది. అందుకే ఇక్కడి కొండరాళ్లపై భక్తులు తమ వాహనాల నంబర్లు రాస్తుంటారు. అలా రాస్తే ఇక వారి వాహనాలను ఏ ఆపదలు చేరలేవని విశ్వసిస్తారు. తలుపులమ్మ కొండ మీద వాహన పూజ చేసి రక్షా వస్త్రం వాహనానికి కడతారు. ఘాట్ రోడ్డు దాటి కొండ మీదికి చేరుకున్నాక ఇలా తలుపులమ్మలోవ దేవస్థాన ప్రవేశ ప్రాకారం కనువిందు చేస్తుంది. ప్రాకారంపై గర్జిస్తున్న సింహాలు దైవశక్తికి ప్రతీకలు. సభక్తికంగా నమస్కరిస్తున్న ఏనుగులు మానవ తత్వానికి ప్రతీకలు. దేవి చతుర్భుజాలతో ఆసీనురాలై దుష్ట శక్తులను తన భక్తుల దరి చేరవద్దని హెచ్చరిస్తుంటుంది. ఆ ముందరే గాయత్రీదేవి అష్టలక్ష్ములతో కొలువు తీరిన తీరు ముచ్చట కొలుపుతుంది. జీవకళ ఉట్టిపడుతూ సూపరులను కట్టిపడేస్తాయి ఈ శిల్పాలు. తలుపులమ్మకి రావి చెట్టు నీడలో అఖండ దీపం వెలిగిస్తారు సువాసినులు. నూరు లేదా 1000 ఒత్తులతో జ్యోతి వెలిగించి వేడుకుంటే జీవితాంతం ఐదవతనంతో విలసిల్లుతారని నమ్మకం.
ఇక మెట్ల దారిలో మరింత ముందుకు సాగితే తలుపులమ్మ దర్శనానికి వచ్చే భక్తుల విఘ్నాలను నాశనం చేస్తూ వినాయకుడు దర్శనమిస్తాడు. ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం. మూసిక వాహనం వినాయకుని ఎదురుగా వినమ్రంగా నిలిచి స్వామిని ప్రథమ దర్శనం చేసుకోమని ప్రబోధిస్తుంటుంది. వందేహం గణనాయకం వందేహం గణనాయకం. అక్కడ నుండి కొండను తొలిచి విశాలంగా మలచిన మెట్ల మీదుగా మళ్లీ ప్రయాణం కొనసాగుతుంది. చుట్టూ తలుపులమ్మ చిత్తరువుల విపణి అమ్మ దర్శనకాంక్షను మరింత దృఢపరుస్తుంది. వరాలు అనుగ్రహించమని, కష్టాలు దూరం చేయమని దేవికి ముడుపులు కడతారు భక్తులు. ఎర్రని వస్త్రంలో కట్టే ముడుపులు అక్కడి వ్యాపారులకు అమ్మ అందించిన జీవనాధారాలు. అల్లంత దూరాన తలుపులమ్మ ఆలయ విమానం కనిపిస్తుంటుంది. కళ్ళెదుట పరమశివుని సుందర రూపం సాక్షాత్కరిస్తుంది. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం. ఓంకారనాదానుసంధానమైన పరమశివుడు రుద్రాక్షలు ధరించి యోగముద్రలో ఉంటాడు. శంభుమేశానమీడే. రుద్రాక్షలు ధరించే వారి పాపాలు ఏ రోజుకారోజే భస్మమైపోతాయి. ఆ విషయాన్ని తెలిపేందుకేనేమో రుద్రుడు తన కన్నీటిని విడిచి రుద్రాక్షకి జన్మనిచ్చి వాటినే ధరించి చరించడం. శంభుమేశానమీడే ముదామాకరం మల్డనం మల్డయంతం మహామండలం భస్మభూషాధరంతం. ఆ శివ సన్నిధి నుండి ఆలయ విమానం వైపు చూస్తే త్రిమూర్తుల శక్తి రూపాలు లక్ష్మి, సరస్వతి, పార్వతీమాతలు దర్శనమిస్తారు. అక్కడే మరోవైపు ఆది దంపతులు సుఖాసీనులై శుభాశిష్యులు అందిస్తుంటారు. సర్వమంగళకారకమైన ఆది దంపతులను దర్శించుకొని అలా చూపు సారిస్తే చతుర్భుజాలతో సౌందర్యమంతా పోతపోసినట్లున్న వనదేవత తలుపులమ్మ తల్లి కనిపిస్తుంది. హైమవతి శివా త్రినయని కాత్యాయని భైరవి. ఒక చేతిలో త్రిశూలం, మరో చేతిలో డమరుకం. దేవి పాదాలనాశ్రయించిన వారి జోలికొస్తే ఊరుకోమని హెచ్చరిస్తుంటాయి. ఇంకొక వైపు పానపాత్ర దేవి పాదాలను శరణన్న వారింట అమృత వర్షం కురుస్తుందని తెలియజేస్తుంటుంది. మరో అస్తం అనుగ్రహ వృష్టిని కురిపిస్తుంటుంది. కళ్యాణ కట్టలో తలుపులమ్మకి తల నీలాలు సమర్పించి హరిషట్ వర్గాలలో అహంకారాన్ని నీ పాదాల చెంత వదిలేస్తున్నామని భక్తులు శరణు వేడతారు. తలుపులమ్మ కోసమే విరిసిన పూలవనం ఇది. ఇక్కడి ప్రతి సుమం తలుపులమ్మ పాదాలను చేరేందుకు తహతహలాడుతుంటుంది. అమ్మకే మేం అంకితమని ముగ్ధ మనోహరంగా చెబుతుంటుంది. అంబారౌత్రిని భద్రకాళి
అంబర వీధిని తాకేలా పెంచిన వింధ్యుని మేని గర్వానికి ప్రాణికోటి మొత్తం విలవిలలాడింది. అప్పుడు బయలుదేరారు అగస్త్య మహాముని. వింధ్య పర్వతానికి అగస్త్యులే గురువు. ఆయన కాశీ మహాక్షేత్రం నుండి బయలుదేరి ఉత్తర దేశ యాత్రలన్నీ చేస్తూ వింధ్య పర్వతాన్ని చేరుకున్నారు. వంగి వినమ్రంగా గురువుగారికి పాదాభివందనం చేశాడు వింధ్య పర్వతం. దక్షిణ దేశయాత్ర ముగించుకొని వచ్చే వరకు నువ్వు లేవడానికి వీలు లేదన్నారు అగస్త్యులవారు. గురువుగారి ఆజ్ఞని శిరసావహించాడు వింధ్యుడు. అలా వింధ్య పర్వతుని గర్వమణచి దక్షిణ దేశయాత్రలు చేస్తూ తుని దగ్గరికి చేరుకున్నారు. లోవ ప్రాంతాన్ని దాటుతుండగా చీకటి పడింది. కారడవిలో మునీంద్రులకు ఆకలి తీరే మార్గం కనిపించలేదు. కనీస అర్ఘ్యం ఇచ్చేందుకు గుక్కెడు నీళ్లైనా కనిపించలేదు. దాంతో ఆయన ఆది దంపతులను ఆవాహనం చేశారు. అప్పుడు ఒక వృక్ష సముదాయంలో దేదీప్యమానమైన వెలుగు సాక్షాత్కరించింది. ఆ వెలుగుల నడుమ ఒక అశరీరవాణి పలకరించింది. లలితాదేవినైన తాను లోవలో వనదేవతగా సంచరిస్తున్నానని పరిచయం చేసుకుంది. తీయటి నీటిధారని కమ్మటి భోజనాన్ని ప్రసాదించింది. అమ్మ ఆత్మీయతలో కరిగిపోయాడా మునీంద్రుడు. తలచినంతనే ప్రత్యక్షమైన అమ్మని తలంపులమ్మగా కొలువై భక్తులను అనుగ్రహించమని వేడుకున్నారు. ఇక అప్పటి నుండి తలంపులమ్మ ఈ లోవలో కొలువయ్యింది. ఆ తరువాత వాడుకలో తలుపులమ్మగా మారి కొలుపులు అందుకొంటోంది. మరో గాథ కూడా స్థానికంగా ప్రచారంలో ఉంది. ఈ అమ్మవారు ఇక్కడ వెలిసి సుమారుగా 350 సంవత్సరాల పైబడి అవుతుందటండి ఈ అమ్మవారు. ఈ అమ్మవారు ఇక్కడ వెలిసే ముందు ఈ స్టేట్ని పరిపాలించే రాజావారు తుని పట్టణంలో ఉంటే ఆయనకి అమ్మవారు స్వప్నంలో ప్రేరణ ఇచ్చారటండి. దారకొండ తీయకొండ మధ్యలో నేను శిలనై వెలిసాను. నాకు వరుసగా మీరు ఎప్పుడైతే వచ్చి నాకు వరుసగా 3 రోజులు పసుపు కుంకాలతో స్నానం చేస్తారో అప్పుడు నా దర్శనానికి వచ్చినటువంటి భక్తులకి దాహం తీర్చినాడికి ఇక్కడ గంగ కూడా పుడుతుందని చెప్పేసి అమ్మవారు ఆ రాజావారికి ప్రేరణ ఇచ్చారటండి. అలా చేసే ముందు ఈ చుట్టుప్రక్కల గ్రామాలకి 7-14 గ్రామాల దండోర వేయించి ఆ కార్యక్రమం చేయమని చెప్పేసి అమ్మవారు ప్రేరణ ఇచ్చారటండి. అలాగే ఆ ప్రేరణ ఇచ్చిన వెంటనే ఆ రాజావారు వచ్చి ఈ లోవకొత్తూరు గ్రామ పెద్దలను వెంటబెట్టుకుని వచ్చి చూసేసరికి అమ్మవారు ఆ కింద ఆ 3 విగ్రహాలు వెలిసి ఉన్నాయండి. ఆ 3 విగ్రహాల్లో మధ్యలో తలుపులమ్మ అమ్మవారు, అమ్మవారికి కుడివైపు పోతరాజు స్వామివారు, ఎడమవైపు అమ్మవారిదే వేరొక స్వరూపం వెలిసి ఉన్నాయటండి. అలా వెలిసి ఉన్న వెంటనే ఆ రాజావారు ఈ చుట్టుప్రక్కల గ్రామాలు 14 గ్రామాలకి అమ్మవారు ఇక్కడ వెలిసినట్లుగా దండోర వేయించి ఆ చైత్రమాసంలో బహుళపక్షంలో విధియనాడు వచ్చి అమ్మవారికి వరుసగా 3 రోజులు పసుపు కుంకాలతో అమ్మవారికి స్నానం చేయించారటండి. అలా చేయించిన వెంటనే ఆ కొండ లోయల్లో నుంచి జలపాతం రావడం ప్రారంభమైందటండి. అలా ప్రారంభమైన వెంటనే అమ్మవారికి అప్పటి నుంచి కూడా ఇక్కడ యాత్రాస్థలంగా మారింది. అమ్మవారికి అప్పటి నుంచి కూడా ఇక్కడ పూజలు జరగడం మొదలైందండి. ఐదేళ్ల తమ చిన్నారితో కలిసి అమ్మని దర్శించుకున్నారు ఓ జంట. తిరిగి వచ్చేటప్పుడు హడావిడిలో పడి పాప తమ వెంట రాని విషయాన్ని గమనించలేదు. కొండ దిగేసరికి 5:30 దాటింది. గుడి మూసేసి అర్చకులు కూడా కిందికి వచ్చేశారు. పాప రాలేదని గమనించి పైకి వెళ్లేందుకు ప్రయత్నించారు తల్లిదండ్రులు. కాని కట్టుబాటు తప్పరాదని ఆపేశారు పూజారులు. ఆ
రాత్రి క్షణమొక యుగంలా గడిచింది ఆ తల్లిదండ్రులకి. తెల్లవారింది. పాప కన్న తల్లి ఆతృతగా కొండపైకి పరుగులు తీసింది. తలుపులమ్మ సన్నిధిలో పాప ఆడుకుంటూ కనిపించింది. పాపని దగ్గరికి తీసుకొని, రాత్రంతా ఒక్కదానివే ఎలా ఉన్నావమ్మా? భయం వేయలేదా? ఆకలి వేయలేదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఆ పాప, నువ్వు రాత్రి నా దగ్గరే ఉన్నావు కదా అమ్మా, అన్నం కూడా పెట్టావు, నిద్ర పుచ్చావు అని చెప్పేసరికి తెల్లబోవడం తల్లిదండ్రుల వంతయ్యింది. ఇలా తలుపులమ్మ పిలిచిన పలికే దైవంగా, మాతృస్వరూపిణిగా లోబలో నిలిచి పూజలందుకుంటోంది. ప్రతి నెల తలుపులమ్మ తల్లి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం ఉన్న రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఆషాఢ మాసంలో తలుపులమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రతి పౌర్ణానికి కూడా అమ్మవారికి చండీ హోమం జరుగుతుందండి. ప్రతి నెలలో వచ్చే పౌర్ణానికి కూడా. అలాగే అమ్మవారి నక్షత్రం జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం. ఆ నక్షత్రానికి అమ్మవారికి పంచామృత అభిషేకం జరుగుతుందండి ప్రతి నెల కూడా. ఈ అమ్మవారి తిరణాలు కూడా ఈ చైత్రమాసంలో అమ్మవారు ఇక్కడ వెలిసినట్లుగా అమ్మవారికి పూజలు ప్రారంభమయ్యాయి కాబట్టి అమ్మవారి తిరణాలు కూడా ఈ చైత్రమాసంలో బహుళ పక్షంలో బహుళ విధినాడు ప్రారంభం చేసి అలాగే అమావాస్య వరకు ఈ అమ్మవారి జాతర జరపబడుతుంది. పచ్చటి ఆవాసాలలో, మంగళ వాయిద్యాలలో, ధూప దీపాలలో దేవి కొలువై ఉంటుంది. పైగా ఆమె వనదుర్గా. వనాలలో ఎక్కడైనా సంచరిస్తున్నావేమో తల్లి, మా ఆకలి తీర్చే అమ్మవు నీవు, నీకు నైవేద్యం తీసుకువచ్చాం రామ్మ అని దేవిని పిలవడమే నైవేద్యం. తీసుకువచ్చేటప్పుడు మంగళ వాయిద్యాలను వినిపించడం ఇక గుగ్గిలం దుష్ట శక్తులను దూరంగా తరిమే సాధనం. అమ్మకి సమర్పించే నైవేద్యం పవిత్రంగా ఉండాలనే ఉద్దేశంతో గుగ్గిలం వేస్తారు. ఇక్కడ చిన్నగా ఉన్న 3 మూర్తులు స్వయంభూవులు. మధ్యలో ఉన్న దేవీ రూపం తలుపులమ్మ తల్లి. దేవికి కుడివైపు పోతరాజు, ఎడమవైపు అమ్మవారిదే మరో శక్తి రూపంగా కొలువై ఉంటారు. ఆ పైన ఉన్న మూలమూర్తి తలుపులమ్మ ప్రతిష్ఠితం. నైవేద్యం గర్భగుడికి చేరాక కూడా తలుపు తట్టి వెళ్లడం తలుపులమ్మ లోవలో మనం గమనించవచ్చు. నైవేద్యానంతరం మంగళహారతి, నవవిధాలైన మహాహారతి అమ్మవారికి సమర్పిస్తారు. రిపు గజ గండ విధ
నవవిధ హారతులలో ఏకవర్తి హారతినిచ్చి అష్టవర్తి హారతుల వరకు సమర్పించిన అనంతరం కుంభహారతిని సమర్పిస్తారు. ఈ నవవిధ హారతులు సృష్టి క్రమాన్ని మనకి బోధిస్తాయి. చతుర విచార ధురీణ మహాశివదూత కృత ప్రమదాధి. ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించిన జీవుడు తిరిగి పరబ్రహ్మలో లీనమై పరిపూర్ణుడు కావటమే కుంభహారతిలోని అంతరార్థం. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. హారతి వెలుగుల్లో ఆధ్యాత్మిక వికాసంతో భక్తులు తలుపులమ్మని దర్శించుకుంటారు. అనంతరం పూజారులు దేవికి సేద తీరుస్తూ చామరం వీస్తారు. భయదాయకరే త్రిభువన మస్తక శూల విరోధి నిరోధి కృతామల స్థూలకరే దుర్నమితామర దుందుభినాద ముహుర్ముఖరీకృత. ఆ తరువాత దేవి పాదాలకు సర్వస్య శరణాగతి చేయమని ఉద్బోధిస్తూ శటగోపం ఇస్తారు.